అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. చెప్పేవేమో ఆర్భాటంగా ఉంటాయి, ఆచరణకి వచ్చేసరికి ఆ జాడ కూడా కనబడదు. సరిగ్గా అలాగే ఉంది. ధరలు తగ్గించడం, పండగ చేసుకోండి అని ఓ రేంజ్లో బిల్డప్ అయితే ఇచ్చారు. కానీ పండగ కూడా కొనలేని అవే ధరలతో ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నాయి. దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి రాగా ఇప్పటికీ వాటి ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు. నిజంగా ధరలు తగ్గించారా? అయినా ఎందుకు తగ్గట్లేదు? ప్రజల నుండి ఈ ఫిర్యాదులు వస్తుంటే కూడా కేంద్రం ఏం చెబుతుంది? భారతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చేస్తుందని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడా లేని హైప్ ఇస్తూ మరీ గొప్పగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు 20 ఆచరణలో మాత్రం నడకను తలపిస్తున్నాయి. జీఎస్టీ రేట్లు 5%, 18%కి తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువులు, మందుల ధరలతో సహా అనేక వస్తువుల ధరలు తగ్గిపోయి వినియోగదారులకు భారీ ఊరట లభిస్తుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే ఆటోమొబైల్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార తయారీ, టెక్నాలజీ వంటి రంగాల్లో జీఎస్టీ సంస్కరణల కారణంగా ఖర్చులు బాగా తగ్గుతాయని ప్రజలు ఆశించారు. కానీ తాజాగా వెల్లడైన వాస్తవాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ రేట్ల ద్వారా చేకూరాల్సిన ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా 341 జిల్లాల్లోని 74,000 మంది వినియోగదారుల నుంచి స్పందనను ఓ సర్వే సేకరించింది. ఇందులో 64% పురుషులు, 36% మహిళలు ఉన్నారు. ఆ సర్వేతో ధరల మంట ఇంకా అలాగే ఉంది అని తేటతెల్లమైంది. ప్యాకేజీ ఆహారం, మందుల విషయంలో ఇది అమలు కాలేదు. ఇక ప్యాకేజీ ఆహారానికి సంబంధించి కొత్త జీఎస్టీ రేట్ల పూర్తి ప్రయోజనాలు లభించినట్లు కేవలం 10% మంది వినియోగదారులు మాత్రమే చెప్పగా, కొద్దిపాటి ఊరట లభించినట్లు 21% మంది తెలిపారు. తమకు ఒక్క పైసా ప్రయోజనం లభించలేదని అత్యధికంగా 47% చెప్పగా, అంచనాలకు వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉంటుందో బయటపెట్టింది. మందుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి ప్రయోజనం లభించినట్లు కేవలం 10% మంది వినియోగదారులే చెప్పగా, పాక్షిక ఊరట లభించినట్లు 24% మంది తెలిపారు. గతంలో ఉన్న ధరలే ఇప్పుడు ఉన్నట్లు అత్యధికంగా 60% మంది వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ కాస్త మెరుగు. ఆహార, మందులతో పోలిస్తే ఎలక్ట్రానిక్ వస్తువులో మారిన జీఎస్టీ రేట్ల అమలు కాస్త మెరుగ్గా ఉంది. ఈ వస్తువులపై పూర్తి జీఎస్టీ తగ్గింపు పొందినట్లు 34% మంది కస్టమర్లు తెలియజేయగా, పాక్షిక ప్రయోజనాలు పొందినట్లు 33% మంది చెప్పారు. అయితే మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో పూర్తి పాక్షిక ప్రయోజనాలు పొందిన వారి సంఖ్య 15% తగ్గడం గమనార్హం. వస్తు సేవల పన్ను, జీఎస్టీ కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త పన్ను విధానంతో సబ్బులు, షాంపూల నుంచి కార్లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు ఒక్కసారిగా తగ్గాయని కేంద్రం చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి ధర మార్పులు మాత్రం వినియోగదారులకు అందట్లేదు. జీఎస్టీ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కస్టమర్లకు బదిలీ చేయడం లేదని ఫిర్యాదులు కూడా భారీగా వస్తున్నాయి. ధరలు తగ్గకుండా పాత రేట్లతోనే విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్రం కూడా స్పందించింది. వస్తు సేవల పన్ను సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచే కొత్త రేట్లు అమలవుతున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల నుంచి కార్ల వరకు పన్నుల భారం తగ్గుతుంది. కొనుగోలుదారులకు భారీగా డబ్బు ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది. అయితే జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చినప్పటికీ కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఆ ప్రయోజనాలు కస్టమర్లకు బదిలీ చేయడం లేదని, అసలు కొత్త జీఎస్టీ ప్రకారం ధరలు తగ్గించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తమకు అందిన ఫిర్యాదులపై ఆరా తీస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ధరల మార్పును పర్యవేక్షిస్తున్నామని, అయితే ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే ఏ నిర్ణయం తీసుకోలేమని, ఇప్పుడే ఏం తేల్చలేమని పేర్కొన్నాయి. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత ఏమైనా సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా వెల్లడించాయి. ప్రస్తుతం కొత్త జీఎస్టీ అమలులో కొంత గందరగోళం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.